వాట్సాప్ బడీస్ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు వీడియోలో నా నాన్ ఐటీ జాబ్ ఎక్స్పీరియన్స్ మరియు అలానే నా 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ కోసం డిస్కస్ చేయబోతున్నా. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ అయితే పార్ట్ 1 చూసేయండి. పార్ట్ 1 లింక్ అయితే నా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. స్టోరీ చెప్పండి. సో పార్ట్ 1 కంటిన్యూషన్ ఈ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 లో ఏంటంటే నేను జస్ట్ ఫ్యూ పాయింట్స్ చెప్పా, అంత బ్రీఫ్ గా చెప్పలేదు. సో ఈ వీడియోలో మీకు చాలా బ్రీఫ్ గా అర్థమవుతుంది. అంటే జస్ట్ అలా ఇంట్రడక్షన్ చెప్పి వైజాగ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు మీకు చూపించాను. ఈ వీడియోలో జాబ్ రాకముందు అసలు 1 week మేము హైదరాబాద్ లో ఏం చేసాం, ఎలా సర్వైవ్ అయ్యాం అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అసలు మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అనేది కూడా మీరు తెలుసుకుంటారు. అసలు మా ఫ్రెండ్ చేసిన పనికి నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది కూడా మీరు తెలుసుకుంటారు. ఏం లేదు, ఇక్కడ ఎవరిని కింద పెట్టడానికి నాకు ఇష్టం లేదు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఫ్యూచర్లో ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే మీరు జాగ్రత్త పడతారని చెప్పి నేను చెప్తున్నాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. అండ్ అలానే నాన్ ఐటీ జాబ్స్, బీపీఓ జాబ్స్ చేస్తూ మీకు ఏదైతే ప్యాషన్, డ్రీమ్స్ ఉన్నాయో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయగలరా? అసలు అది నిజంగా వర్క్ అవుతుందా? అసలు జాబ్ చేస్తూ మీ ప్యాషన్ మీద కూడా మీరు వర్క్ చేయగలరా? అసలు నిజంగా అది వర్కౌట్ అవుతుందా? రెండు బ్యాలెన్స్ చేసుకోగలరా అనేది కూడా నేను చెప్తాను. ఓకే, డైరెక్ట్ గా పాయింట్ కే వస్తా. నాన్ ఐటీ జాబ్స్, బీపీఓ జాబ్స్ చేస్తూ మీ ప్యాషన్ మీద వర్కౌట్ చేయగలరా అని అడిగితే ఖచ్చితంగా చేయలేరనే చెప్తా. ఎందుకంటే మీరు ఒకవేళ నాన్ ఐటీ జాబ్ చేస్తూ మీ ప్యాషన్ మీద మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేసినా మీకు సివియర్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, టైం సరిగ్గా ఉండదు, అండ్ మీరు చేసిన వర్క్ కూడా ఇన్కంప్లీట్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకేసారి 2 పనులు పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్, అసలు అవ్వదు కూడా. ఒకవేళ మీరు ఆ పని చేసినా కూడా అది సగంలోనే అయిపోద్ది, మీ డ్రీమ్స్ సగంలోనే అయిపోతాయి. ఒక సామెత ఉంటుంది కదా, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది చివరి వరకు మనం కంప్లీట్గా చేస్తేనే అది మనకి సక్సెస్ తెస్తుంది, లేకపోతే ఆ మధ్యలోనే మనం అయిపోతాం. ఆ పని పెట్టుకుంటూ ఇంకో పని పెట్టుకుంటాం అంటే అసలు అవ్వదండి. నేను చెప్తున్నాను కదా, ఓపెన్గా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. కాకపోతే ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది, ఇలాంటివి కూడా బ్రేక్ చేయగలము, అన్రియల్వి రియల్ చేయొచ్చు అని కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, చాలా రేర్గా ఉంటాయి. అలాంటి ఇన్సిడెంట్, అలాంటి ఎమోషన్లో ఒకటి ఫ్రెండ్షిప్ అనమాట. నాన్ ఐటీ జాబ్స్, బీపీఓ జాబ్స్ చేస్తూ ప్యాషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేం కదా అని చెప్పాను కదా, కానీ ఫ్రెండ్షిప్ వల్ల అది సాధ్యం అవ్వచ్చు. అంటే అది ట్రై చేస్తే పక్కాగా సక్సెస్ అవుతుంది. చాలా అంటే నేను ఎప్పటి నుండో ఈ వ్లాగ్స్, ఈ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను కదా, నా మైండ్ సెట్ ఒక పర్సన్ ఉంటే బాగున్నాను, ఆ పర్సన్తోనే నేను ట్రావెల్ చేసుకొని ఇలాగ జాబ్ చేసుకుంటూ ఖాళీ టైంలోని, వీక్ ఆఫ్స్లోని, ఆ టైంలోని వ్లాగ్స్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు. నాకు కూడా ఒక తోడు ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సేమ్ అదే నా మైండ్ సెట్తో ఒక పర్సన్ దొరికాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అయితే ఆ పర్సన్ని నేను నమ్ముకొని నేను హైదరాబాద్ వెళ్ళాను. సో నా మైండ్ సెట్ ఒక పర్సన్ నాకు దొరికాడు కాబట్టి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను అనమాట. ఖచ్చితంగా నేను ఇది సాధించగలను, జాబ్ చేస్తూ ఇలా మనం వీక్ ఆఫ్స్లో వ్లాగ్స్ చేసుకోవచ్చు అని నేనైతే 100% అనుకున్నాను. ఎందుకంటే ఒక ఎమోషన్ ఉంటుంది, ఫ్రెండ్స్ తలుచుకుంటే అన్రియల్ ఇన్సిడెంట్స్ కూడా మనం రియల్ చేయొచ్చు, దానికి పాసిబుల్ ఉంది. పార్ట్ 1లో అయితే మీరు చూసారు కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు. సో తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చాం. దాని తర్వాత ఆ రూమ్స్ కోసం, వీటి కోసం అని చెప్పేసి ఆ రోడ్ల మీద అన్నీ తిరిగాం. అంతా హైదరాబాద్ అసలు మాకు కొత్త కదా, మాకేం అర్థం అవ్వలేదు. అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసాడు అనమాట. అంటే తను ఎప్పుడు నుండి హైదరాబాద్లో ఉంటున్నాడు. సో మాకు ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి మనోడు వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కొద్దిగా ఏవో తనకు తెలిసిన సజెషన్లు ఏవో చెప్పాడు. అయితే అలా తిరిగాము. దాని తర్వాత అమీర్పేటకి తీసుకెళ్ళాడు. అమీర్పేట తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్స్ చూశాడు. అయితే మనోడికి నేను ఏమన్నానంటే, రూమ్స్ ఎందుకురా, హై కాస్ట్ కదా, మనకి ఇంకేం జాబ్స్ ఏం రాలేదు, పీజీలో ఉందాం అని అన్నాను. సో మనోడు మాట వినలేదు. మనోడు ఏమన్నాడంటే ఏసీ కావాలంటే, విత్ ఏసీ, వైఫై అన్నీ ఉండాలన్నాడు. వైఫై ఓకే, వైఫై ఉండాలి పక్కాగా, ఏసీ రూమ్స్ కావాలన్నాడు. అది కూడా ఫోన్లో నేను ఆలోచించాను అనమాట. ఫోన్లో ఇంకా మనకి జాబ్ ఏం రాలేదు కదా, జాబ్ వచ్చాక పీజీకి మారిపోవచ్చు, మహా అయితే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం, ఒక 1 week ఉంటాం కదా అని చెప్పి నేను కూడా ఇంకొకే అనుకున్నాను. కాకపోతే మనం ఒక ఊరు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మినిమం ఇంతన్ని డబ్బులు తెచ్చుకుంటాం. నేను కనీసం 12,000 తెచ్చా, మా వాడు 4,000 తెచ్చాడు. మధ్యలో చాలా జరిగాయి, నేనే పెట్టాను మనోడికి. చాలా అంటే ప్రతిసారి పెట్టలేం కదా, మనం పెట్టాల్సినంత పెడతాం. తర్వాత ఇంకా డైరెక్ట్ నేనైతే చెప్పేశాను, నేను పెట్టాల్సినంత పెట్టాను, ఇంక తర్వాత నేను ఇష్టం అది ఇది అని చెప్పాను. సో నేను చాలా ముందుకెళ్ళిపోయాను స్టోరీలోకి. ఆగండి, అమీర్పేట దగ్గర ఆగాం కదా. అయితే అమీర్పేట రూమ్స్లోకి వెళ్ళాం.
అమీర్పేట్ రూమ్స్కి 1 వీక్ కాకుండా జస్ట్ అందాకలికి ఒక 3 డేస్కి బుక్ చేసుకున్నాం. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు కదా, తను ఏంటంటే హైటెక్ సిటీకి వెళ్తున్నారా, హైటెక్ సిటీ వైపు మొత్తం వాకిన్స్ అవుతున్నాయి, జాబ్స్ ఆఫీస్ అన్నీ హైటెక్ సిటీలోనే ఉంటాయి. సో హైటెక్ సిటీ వెళ్ళి మనం అలాగే ఎక్స్ప్లోర్ చేద్దాము, ఏమైనా వాకిన్స్ తగిలితే వెళ్ళ. సో ఓకే ఏదోటి అని చెప్పి రెజ్యూమ్లు జిరాక్స్ తీయించుకున్నాం. దాని తర్వాత అప్పటికి మధ్యాహ్నం చాలా టైం అయిపోయింది. అది తిరిగేసరికి అవన్నీ బైక్ లేదు, ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, ఎంతకని చెప్పి అలాగ ఆటోలో తిరుగుతాం. సో ఆటోలో తిరిగాం కానీ ఎక్కువ తిరగలేదు, అలా నడుచుకుంటూనే వెళ్ళాం. మధ్యలో ఒక హైటెక్ సిటీ దగ్గరలోనే ఒక ఫేమస్ మీల్స్ ఉంటాయి అన్నమాట, హోటల్. అది చాలా ఫేమస్, మొత్తం ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడికే వచ్చి తింటారు. సో ఫుల్గా ఆకలేసింది, మధ్యలో అక్కడ తిన్నాం. ఒక పర్సన్ వేరే ఊరు నుండి ఇంకో ఊరికి వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక పర్సన్ ఎన్నో మంత్స్ నుండి ఉంటాడు. సో తనకి ఫుల్ ఐడియా ఉంటుంది అనమాట, ఎక్కడెక్కడ తిరగాలి ఏంటి అనేది. మా ఇద్దరికి తను హెల్ప్ చేయాలి, అంటే వీళ్ళు పాపం తక్కువ తెచ్చుకుని ఉంటారు డబ్బులు, మనం హెల్ప్ చేద్దాం ఎంతో కొందని చెప్పి మనోడికి ఉండాలి. కాకపోతే ఇక్కడ రివర్స్, మీ ఇద్దరమే మొత్తం అంతా ఆ అబ్బాయికి ఖర్చు పెట్టాం. మా ఫ్రెండ్ కూడా అంత ఫస్ట్ ఖర్చు ఏం పెట్టలేదు, మొత్తం అంతా నేనే చూసుకున్నాను. దాని తర్వాత మరీ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే మా ఫ్రెండ్కి ఓపెన్గా చెప్పాను, అరే నేను ఇంకా నా దగ్గర డబ్బులు సరిపోలేదు, ఈ ఫ్రెండే కదా అంటున్నావు కదా, తను అసలు డబ్బులే తేకుండా వచ్చాడు, ఏం కావాలంటే మీ వాడికి నువ్వు పెట్టుకో అది ఇది అని చెప్పాను. నేను ఓపెన్గా చెప్పాను, ఇంకా అంత కష్టంగా ఉన్నప్పుడు ఇంక మనం ఓపెన్గా చెప్పాలి, మనకి ఇబ్బంది అవ్వకూడదు. దాని తర్వాత ఒక ఆఫీస్కి వెళ్తున్నాము, ఇంకా ఇలా స్టార్ట్ అయ్యాము. వేరే ఫ్రెండ్ కాల్ చేశాడు, తను కూడా వైజాగ్ ఫ్రెండే, కాకపోతే హైదరాబాద్లో ఆల్రెడీ 5-6 months నుండి జాబ్ చేస్తున్నాడు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో కాల్ వచ్చి అరే హైదరాబాద్ వచ్చారు కదరా, మా కంపెనీలో వాకిన్స్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, ఒకసారి రండి అని అన్నాడు. అయితే బిఎస్ఆర్ టెక్ పార్క్ అని ఒక కంపెనీ ఉంటుంది అనమాట. మేము ముగ్గురం మా రెజ్యూమ్లు రెడీ చేసుకొని బిఎస్ఆర్ టెక్ పార్క్ వెళ్ళాం. అయితే అక్కడ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేసాం. ఒక లేడీ వచ్చిందని అనమాట మాకు ఇంటర్వ్యూ తీసుకోవడానికి. మనం అమ్మాయిల కళ్ళల్లో చూసి మాట్లాడలేవు అనమాట. సో నా ఇంటర్వ్యూ అయితే ఫస్ట్ రౌండ్ లోనే పోయింది. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. ఫ్రెండ్ ఆడు ఫస్ట్ ఇంటర్వ్యూ పాస్ అయ్యాడు, అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకోటి వచ్చాడు కదా, తను కూడా ఇంటర్వ్యూ పాస్ అయ్యాడు. తర్వాత ఈవినింగ్ మా వైజాగ్ ఫ్రెండ్ వచ్చాడు, ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాడు కదా, అదే మాకు సజెస్ట్ చేసాడు కదా అక్కడ వాళ్ళ ఆఫీస్కి వచ్చి రమ్మని. సో మా ఫ్రెండ్ అయితే వచ్చి ఏమైందిరా ఇంటర్వ్యూ అని అడిగాడు. అయితే చెప్పినారా నాది ఫస్ట్ రౌండ్ లోనే పోయిందిరా, మన వాళ్ళు ఇద్దరిది అయిందిరా అని అన్నాడు. అయితే కంగారు పడద్దురా, ఇది కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి, నేను వేరే సజెస్ట్ చేస్తానులే, వరి అవ్వద్దా అది ఇది అన్నాడు. దాని తర్వాత మరి మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. అయితే మేము చెప్పాం అనమాట, అమీర్పేటలో రూమ్ తీసుకున్నాం, అందగల 3 days కన్నా. అయితే మనోడు ఏమన్నాడంటే మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు మాదాపూర్లోని, వాళ్ళ రూమ్ లో మీ ఇద్దరు ఉండంటారా అని చెప్పాడు. సరే పోనీ ఏదో హెల్ప్ చేస్తున్నాడు కదా, తను అర్థం చేసుకున్నాడు, అంటే వీళ్ళు ఇప్పుడే కదా వచ్చారు, హైదరాబాద్ మొత్తం కొత్త కదా, వీళ్ళకి డబ్బులు గట్ట అవసరం ఉంటది కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో పెడతాను అన్నారు. అయితే మాకు డబ్బులు సేవ్ అవుతాయి అని అనుకున్నాం. మేము మాదాపూర్కి వెళ్ళాం. అక్కడ నుండి అనమాట ఎప్పుడైతే అమీర్పేటలోని మేము ఎంతైతే అడ్వాన్స్ కట్టామో, ఎంతైతే డబ్బులు కట్టామో అమీర్పేటకి వెళ్ళి మా మనీ మేము తీసుకున్నాం. అక్కడ ఆ రూమ్ నుండి మారిపోయి మాదాపూర్ రూమ్ కి అయితే షిఫ్ట్ అయిపోయాం. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను ఉన్నాడు. ఇంకా ఆ రోజు నుండి మొత్తం మారిపోయింది. అసలు హైదరాబాద్ ఎంతో ఇష్టంతోని ఆ చార్మినార్, గోల్కొండ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాటికి వీడియోస్ తీసి మీకు చూపిద్దాం అనుకున్నాం. అవేమి ఒక్కటి కూడా అవ్వలేదు. మనోడేమో వచ్చి మీ ఇద్దరం అనుకున్నాం అని చెప్పాం కదా, అదే మేమిద్దరం ఒక మాట మీద ఉన్నాం, ఇలాగ జాబ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఖాళీ టైంలో ఇలా వ్లాగ్స్కి ఇద్దరం కలిసి తిరుగుతాం, మనోడి సపోర్ట్ ఉంటుంది, మనకు ఒక తోడు ఉంటాడు అని నాకు బాగా నమ్మకంతో ఉన్నా. కానీ ఆ నమ్మకాన్ని మనోడు నిలబెట్టుకోలేకపోయాడు. వాడు ఎప్పుడైతే ఈ రూమ్స్ కి మారామో మనోడు ఫుల్ వేరే యాక్టివిటీస్ మీద అబ్సెషన్ అయిపోయాడు అనమాట. అసలు హైదరాబాద్ ఏం పని మీద వచ్చామనేది మర్చిపోయాడు. వేరే యాక్టివిటీస్ అంటే మీరు అర్థం చేసుకోండి ఏంటనేది.
అసలు పట్టించుకునేవాడు కాదు. అసలు హైదరాబాద్ మేమిద్దరం కలిసి వచ్చామా లేకపోతే ఆడు అక్కడ వచ్చాడు అన్న ఫీలింగ్ కలిగేది నాకైతే. అప్పుడప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి, చాలా ఫేస్ చేసుకోవాల్సి వచ్చింది. పోనీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అది 3 days అనుకున్నాం, అది అలాగే ఎక్స్టెండ్ అవుతుంది, 1 week కాస్త అలాగే ఎక్స్టెండ్ అవుతుంది. అయితే అక్కడేమో మనవాడు ఆడు రోజు బిల్ వేసేస్తున్నాడు. అయితే ఆ రూమ్ లో ఒక పర్సన్ ఉన్నాడు కదా, మనకి ఏదో హెల్ప్ చేస్తాడు, సో అందుకే రూమ్ కి రమ్మని ఉంటాడు. అయితే మనవాడు ఏం చేశాడంటే తెలివిగా మా ఇద్దరు ఆ రూమ్ లో పెట్టి నేను చెప్పాను అనమాట, బ్రో థ్యాంక్స్ బ్రో అని చెప్పాను. అయితే మనవాడు అన్నాడు, బ్రో ఇప్పుడు ఈ 7 days కి మీరే రూమ్ రెంట్ కట్టాలి. యాక్చువల్ గా నేను ఖాళీ చేసేద్దాం అనుకున్నాను, మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను మీకు తోడు ఉంటాను కదా అని చెప్పి, మీకు తోడుగా ఉంటాను కదా అని చెప్పి ఉన్నాను, లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను బ్రో అని అన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు. అక్కడైతే అసలు ఫుల్ అన్సాటిస్ఫైడ్ అయిపోయాం. అంటే మనోడు 1 month నుండి ఉంటున్నాడు ఆ రూమ్ లో. అయితే మనోడే బిల్లు కడతాడు కదా అని చెప్పి అని అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళే ఫోన్ చేసి మీరు రూమ్ మారిపోండ్రా అది ఇది అని చెప్పారు. సో ఓకే అని చెప్పేసి మేము రూమ్ మారిపోయాం. మీరు హాఫ్ నేను హాఫ్ అలా కడదాం బ్రో, 50-50 షేర్ చేసుకుందాం బ్రో, మా దగ్గర కూడా కొద్దిగా డబ్బులు డైట్ గా ఉన్నాయంటే మనోడు అర్థం చేసుకోలేదు. మా అయ్యగారు ఉన్నారు కదా మా ఫ్రెండ్, మనోడైతే 4,000 తెచ్చాడు. ఆ 4,000 అక్కడే అయిపోయినాయి. అయితే మనోడైతే ఫిక్స్ అయిపోయాడు, నా మీద డిపెండ్ అయిపోదాం ఏదో ప్లాన్ చేశాడు. నా జాగ్రత్తలు అయితే నేను ఉన్నాను. నేనైతే ఆడికి గట్టిగా చెప్పాను, ఒకటే చెప్పాను, అరే నువ్వు వచ్చినా రాకపోయినా నేనైతే రేపు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పాను. అయితే మనోడు సెట్ అయిపోతారా, ఎలాగోలాగా నైట్ కల్ సెట్ చేస్తానని చెప్పాడు. అప్పటికి మాకు నమ్మకాలు లేవు. వేరే ఫ్రెండ్ అని చెప్పాను కదా, తను ఏమన్నాడంటే మా వైజాగ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ రూమ్ కి వెళ్ళిపో బ్రో, నువ్వు ఎలాగో రేపటి నుండి ఉండనంటున్నావు కదా, నీ దగ్గర డబ్బులు కూడా టైట్గా ఉన్నాయి అంటున్నావు కదా, సో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పాడు. మరి మా ఫ్రెండ్ కోసం ఏం చేద్దాం బ్రో అని అంటే, మనోడి దగ్గర డబ్బులు ఉంటే ఉంటాడు, లేకపోతే లేదని చెప్పి లైట్ అని అన్నాడు. నేను కూడా నీతో వచ్చేస్తున్నాను, నేను ఇప్పుడు మా ఊరు వెళ్ళిపోలే, సో ఈ రోజు నైట్ కి నేను అక్కడ ఉంటాను, సో నాతో వచ్చి బ్రో అన్నాడు. ఆ బ్రోతనైతే మా వైజాగ్ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి అయితే నేను వెళ్ళిపోయా. మనోడు ఫోన్ చేసి డబ్బులు సెట్ అయిపోయారా, కాకపోతే నేను ఈ రోజు కట్టేసి సికింద్రాబాద్ దగ్గర మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ అన్నయ్య వాళ్ళ కజిన్ ఎవరో ఉన్నారంట, వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతున్నాను జాబ్ వచ్చినంత వరకు అని చెప్పాడు. అయితే అక్కడ ఒక ట్విస్ట్ అనమాట. నాకేం చెప్పాడంటే రూమ్ మారిపోయి ఇద్దరం కలిపి పీజీలోకి వెళ్ళిపోదారా అని చెప్పాడు. అయితే సడన్ గా ప్లాన్ వేసాడు అనమాట. మరి ఏ రోజు చెప్పలేదని అంటే, మరి నువ్వే కదా ఖాళీ చేసి వెళ్ళిపోతాను అది ఇది అన్నావు. మరి నేను చెప్పాను అనమాట, డబ్బులు అయిపోతున్నారా, ఇప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే మన పరిస్థితి ఏంటి, మన ఇద్దరికి ప్రాబ్లం అవుద్ది అని చెప్పాను. మనోడేమో సరే ఇప్పుడు వస్తావా రావా అని అడిగాడు. నా లగేజ్ అక్కడ ఉండిపోయింది అనమాట. నా లగేజ్ నువ్వు పట్టుకెళ్ళిపోరా, నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను, నాకు అడ్రస్ పెట్టి అని చెప్పాను. అయితే మనోడు అలా ఒప్పుకోలేదు. నేనే మళ్ళీ ర్యాపిడో అవన్నీ బుక్ చేసుకుని మళ్ళీ అక్కడి వరకు వెళ్ళా. మళ్ళీ అక్కడికి వెళ్ళి మాదాపూర్లో, మళ్ళీ మాదాపూర్ నుండి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కజిన్ అని అన్నారు కదా, అతని రూమ్ షిఫ్ట్ అయ్యాం. అక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్, అక్కడ ఒక 2 days ఉన్నాం. అసలు యాక్చువల్ ఓనర్ అతను కాదు, అతను వాళ్ళ ఫ్రెండ్ ఇంకోటి వచ్చి ఆ టైంకి మా ఫ్రెండ్ అయితే ఏదో ఇంటర్వ్యూకి అని చెప్పి వెళ్ళిపోయాడు, కానీ రాత్రి 1 గంట 2 గంటలకు వచ్చాడు. అయితే ఈలోపు ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. యాక్చువల్ ఓనర్ ఆ రూమ్ ఓనర్ ఆడనమాట. అయితే ఆడొచ్చి మనోడికి తగలాల్సిన తిట్లన్నీ నాకు తగిలినాయి భయ్య. మనోడు ఏమన్నాడంటే, మీరు ఎవరో కూడా నాకు తెలియదు, మీరు నాకు బావ ఎవరు, బామ్మర్ది ఎవరు, తమ్ముడు ఎవరు, మేమెందుకు మిమ్మల్ని రూమ్ లో ఉంచుకోవాలి అది ఇదని చెప్పాడు. ఇది కాదు భయ్య అంటే, ఇప్పుడు మీరు తెలుసంట కజిన్స్ ఏదో అన్నాడు అంటే, ఎవరు కజిన్స్ కాదు, ఈ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్ అంతే, ఆ అమ్మాయి నన్ను జస్ట్ నార్మల్ గా అన్నీ అంటది, నేను చెల్లి అని అంటాను, అంత మాత్రం రిలేటివ్స్ అయిపోతావా, నీకు ఎవరు చెప్పారు అది ఏమో భయ్య, అయితే వంశోత్సవం మాట్లాడదు అది ఇది అని చెప్పి. అప్పటికి నేను ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాను, చెప్పకూడదు కానీ మనోడిని కొట్టేద్దాం అన్న కోపంలో ఉన్నాను నేనైతే. అయితే వేరే మా వైజాగ్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, కూల్రా ఆడి గురించి తెలిసిందే కదా, లైట్ తీసుకో, ఏదో చేద్దరు, కొద్దిగా కామ్గా ఆలోచించారు అది. అయితే మనోడ 1 గంట 2 ఆ టైంకి వచ్చాడు. డోర్ తీసి ఇంకా నేను కోపం నేను ఆపుకోలేకపోయాను, చెయ్యి చేసుకోలేదు కానీ ఫుల్ తిట్టాను. మనోడు కూడా గట్టిగా అరిచాడు చిన్నపిల్లలాగా. అయితే నేను చెప్పాను, అరే నువ్వు ఎంత అరిచినా ఇక్కడ ఉపయోగం లేదు, అసలు ఏంట్రా నీ డ్రామాలు అయితే, అసలు నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పాను. మనోడు ఎవరెవరికో అమ్మాయిలకు ఫోన్ చేస్తాడు, వాళ్ళకి అసలు ఈ మనోడిని కలడానికి అసలు ఇంట్రెస్టే ఉండదు, కానీ మనోడు కలవాలన్న థాట్లో ఉంటాడు. బ్లాక్ కి రారా, హెల్ప్ చేయరా, కొద్దిగా నాకు వీడియోలకు హెల్ప్ కి రారా అంటే డబ్బులు లేవురా అని అనేవాడు. అదే ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళిపోయాడు, డబ్బులున్నా లేకపోయినా వెళ్ళిపోయాడు. సో ఇంకెలా కాదు భయ్య. ఫస్ట్ నేను నా ఇంటర్వ్యూ పోయింది, దాని తర్వాత మళ్ళీ సెకండ్ వేరే ఇంటర్వ్యూకి వెళ్ళాను హైటెక్ సిటీలో, మళ్ళీ నేను తిరిగా సెకండ్ వెళ్ళాను, అది పోయింది. లాస్ట్ ఒకటే డిసైడ్ అయ్యాను, ఇంకా ఫైనల్ గా ఒక కంపెనీ ట్రై చేద్దాం, ఆ కంపెనీ కూడా రిజెక్ట్ చేసేస్తే ఇంకా డైరెక్ట్ గా ఒక హైదరాబాద్ 2 days ప్లేసెస్ ఫేమస్ చూసి ఇంక వైజాగ్ వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయాను. అప్పటికి ట్రైన్ టికెట్ బస్ టికెట్ అవి కూడా రెడీగా ఉన్నాయి, ఇంకా అలా డిసైడ్ అయ్యాను. నేను లోపల ఒకటే ఫిక్స్ అయ్యాను అనమాట, హైదరాబాద్ వచ్చినందుకు ఎలాగో బ్లాగ్స్ లేవు, వీడియోస్ లేవు, ఆ సాటిస్ఫాక్షన్ ఎలాగో లేదు, కనీసం హైదరాబాద్ వచ్చినందుకు ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, కనీసం జాబ్ అయినా ఏదో ఒకటి తెచ్చుకోవాలని చెప్పేసి ఇంకా ఆ కసి మీద
ఇంకా చాలా గట్టి ట్రై చేశాను. ఇంకా దాని నెక్స్ట్ డే నన్ను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకున్నారు. ఫైనలైజ్ అయ్యింది. మా వైజాగ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే ఆ రూమ్ నుండి ఖాళీ చేసి వచ్చిండ్రా, మా రూమ్ కి వచ్చిండ్రా అని చెప్పాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ రూమ్ లో వేరే ఓనర్ ఉన్నాడని చెప్పాను కదా, ఆ బ్రోకిను మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు గొడవ అయిపోయింది అనమాట. మనోడి దగ్గర అసలు రూపాయి కూడా ఉండదు. మనోడు ఏదో పెద్ద ఛాలెంజ్ చేసాడు, ఎందుకు బ్రో అలాగే అయిపోతున్నావు, 2 రోజులు ఉన్నందుకు ఏదో 5 స్టార్ హోటల్ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తారు, పోనీ ఆ 2 రోజులు కావాల్సిన డబ్బులు నీకు ఇచ్చేస్తానులే అని చెప్పేసి ఏవేవో మాట్లాడాడు. తర్వాత రోజు ఏం చేశాడంటే, నేను బ్రష్ చేసి నా రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. డ్రెస్ చేంజ్ చేసుకున్న టైంకి మనోడు ఏం చేశాడంటే లగేజ్లు అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు. నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయాడు, కామ్గా సైలెంట్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది కాక మళ్ళీ మా వైజాగ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తున్నాడంట, ఇలాగా ఒరే ఆడిని మూకి కొట్టి వచ్చేసానరా అని కిచ్చలుగా చెప్తున్నాడంట. దీనమ్మ అసలు ఎంత కోపం కాదండి, అసలు బాధ వేసింది. ఎంత బాధ వేసిందంటే అసలు నా మైండ్ సెట్తో ఉన్న ఒక పర్సన్ ఇలాగా అది చేద్దాం ఇది చేద్దాం అన్నాడు, ఇలాగ నాకు ఇలా చేయడం ఏంటి అది చాలా బాధపడ్డాను. అదే ఆ ఓనర్ కి ఫోన్ చేసి, ఇప్పుడు వాడికంటే బుద్ధి లేదు, వెళ్లే ముందు చెప్పాలి వెళ్ళిపోతున్నామని. నేను అలాగైతే మూకీ చేయలేదు. నేనైతే వెళ్లే ముందు ఆ ఓనర్ ఫోన్ చేసి చెప్పాను, బ్రో ఖాళీ చేసేస్తున్నాం, ఇంకా మీద నుండి మీ రూమ్ కి రావలేండి, మీరు కూడా మాకు డబ్బులు అడగండి నేను చెప్పి వచ్చాను. కానీ మనోడు అలా కాదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఇంకా మా ఫ్రెండ్ రాజేంద్ర రూమ్కి వెళ్ళా, అక్కడ మనోడు ఆ రూమ్ అవన్నీ ఇచ్చాడు అనమాట. ఆ రూమ్ లో కొన్ని రోజులు ఉన్నాం. జాబ్ అయితే వచ్చింది, వాట్సాప్ గ్రూప్ లో అయితే నేను యాడ్ అయిపోయాను. కాకపోతే ఇంకా జాయినింగ్ లెటర్ ఆఫర్ లెటర్ కోసం వెయిటింగ్ అనమాట. సో అది ఉన్నంత వరకు ఇక్కడ ఉండరా, దాని తర్వాత కావాలంటే పీజీ మారిపో, కుదిరితే మేము కూడా మారిపోతాం, మేము కూడా కొన్ని రోజుల దగ్గర రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని అన్నాడు. సరే అని చెప్పేసి అన్నాం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ అక్కడ కూడా వచ్చాడు, వాళ్ళ ఇంటికి కూడా. సో ప్రశాంతత లేదు అసలు వాడి వల్ల నాకు ఎంత తీరిపోయిందంటే పులుసు కారిపోయేది. ఎందుకంటే మనోడి దగ్గర అసలు డబ్బులు ఉండేవి కాదు. మా వైజాగ్ ఫ్రెండ్ ఏమో నన్ను అడిగేవాడు, మరి ఇంకో ఆప్షన్ లేదు, వాడికి నాకు ఇద్దరికి డబ్బులు నేనే పెట్టేవాడిని, సినిమాలకైనా ఏదైనా నేనే పెట్టేవాడిని. ఇంకెలా కాదు, ఎప్పుడైతే జాబ్ వస్తుందో ఇంకా ఆ ప్లేస్ నుండి ఇంక మారిపోదాం అనుకున్నాను సెపరేట్ గా. 2 days తర్వాత జాబ్ వచ్చింది. ఈ లోపు మేము ఆ హైటెక్ సిటీ అవన్నీ తిరిగాం, అన్ని ఎక్స్ప్లోర్ చేసాం, ఏదో చిన్న అసలు ఏమి పెద్ద చూడలేదు. దాని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి నేను ఫోన్ చేశాను, అదే మా వైజాగ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే మీ రూమ్లో నుండి నా లగేజ్ అవన్నీ పట్టుకెళ్ళిపోతున్నారా, నాకు ఇక్కడ ఒక ఎంప్లాయీ పరిచయం అయ్యాడు. సో ఆ ఎంప్లాయీ ఏమన్నాడంటే, మా హాస్టల్ ఇక్కడ ఉంది, మా హాస్టల్కి షిఫ్ట్ అయిపోయి బాగుందని చెప్పాడు అని చెప్పా. అయితే మనోడు కొద్దిగా చాలా ఫీల్ అయిపోయాడు అనమాట. యాక్చువల్గా నేను ఎందుకు మారిపోయానంటే, మనోడితో ఏం ప్రాబ్లం లేదు, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, అసలు ప్రాబ్లం అంతా ఆడి వల్ల. ఇప్పుడు నేను మా వైజాగ్ ఫ్రెండ్తో ఉంటే వాడు కూడా నాతో ఉంటాడు, మనోడి దగ్గర డబ్బులు ఉండవు, ఖర్చులకన్నీ నేనే చూసుకోవాలి. సో ఆ దోల నాకు ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా మా ఫ్రెండ్కి ఏదో చెప్పాలి కదని చెప్పి మారిపోయి, అరే ఏమనుకోకరా, ఒకవేళ మా ఎంప్లాయీతో నేను ఉంటాను, ఒకవేళ అక్కడ హాస్టల్ బాగోపోతే మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తాను రా అలాగని చెప్పి ఓకే చేశాను. అలాగని మరి ఏదో చెప్పాలి కదా, ఆడు కూడా ఫీల్ అయ్యాడు చెప్పేసి నేనైతే ఇంకా షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయిన తర్వాత మనోడికి అప్పటికి ఇంకా ఏం జాబులు ఏం రాలేదు, అన్ని రిజెక్టెడే. అయితే అన్ని రిజెక్టెడే కదా, డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వైజాగ్ వచ్చేమన్నారు. మనోడు వైజాగ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఏదో అలా ట్రై చేసాడు, అప్పటికి రాలేదు. మా వైజాగ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో తను మళ్ళీ వాళ్ళ కంపెనీలోనే బిఎస్ఆర్ టెక్ పార్క్ లోనే రికమెండ్ చేశాడు. మళ్ళీ అలాగే ఏదో కింద మీద ట్రై చేస్తే అప్పుడు వచ్చింది మనోడికి. అప్పటికి నేను జాబ్ జాయిన్ అయ్యి 2 months 3 months అయిపోతుంది. దాని తర్వాత మెల్లిగా అలా 1 year ఉందాం అనుకున్నా, కానీ అలా మెల్లిగా 6 months చేయగలిగాను. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నాకు జాబ్ అనేది ఫుల్ఫిల్ గా ఇష్టం లేదు. నేను ఏమనుకున్నానంటే, నాకు ఇంట్లో ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు. నేను ఏదో ఒక జాబ్ జాయిన్ అయ్యి ఆ జాబ్ చేస్తూ ఖాళీ టైంలో ఇలాగా బ్లాగ్స్ చేసుకోవచ్చు, ఎవరికి ఇంక ఇంట్లో వాళ్ళకి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులతోనే నేను మెయింటైన్ అయ్యి నా వీడియోస్ మీద ఇన్వెస్ట్ చేసుకొని నేను గ్రోత్ అవ్వచ్చు అని అనుకున్నా. కానీ అవన్నీ అవ్వాలంటే మనకి అసలు శాలరీ నాకు 20,000 వచ్చేది. 20,000 అసలు ఏమాత్రం సరిపోదు. 7,200 అందులో హాస్టల్కి అయిపోయేది, ఇంకా 3,000 పెట్రోల్కి ఇటుగా అయిపోయేది, ఇంకా మిగతా 10,000 అయిపోయింది డైలీ, ఎలాగైనా అయిపోద్ది. ఇంకా నేను ఇంట్లో వాళ్ళని అడిగా, అప్పుడప్పుడు ఒక 2,000 3,000 ఎక్స్ట్రా అడిగేవాడిని. సో చాలా ప్రాబ్లం అయ్యేది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవి, హాస్టల్ పడేది కాదు, పీజీ ఫుడ్ బాగోదు, అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉండేవాడిని. మరి ఇంకా ఏదో వీడియోస్ చెయ్యాలి కదా అని చెప్పి అప్పుడప్పుడు అలా చేసేవాడిని, వాళ్ళ రూమ్మేట్స్ హెల్ప్ ద్వారా, లేదంటే మా వైజాగ్ ఫ్రెండ్స్ కొంతమంది హైదరాబాద్లో ఉంటారు కదా, వాళ్ళు ఖాళీ టైంలో ఉన్నప్పుడు, అంటే ప్రతిరోజు డిస్టర్బ్ చేయను, ప్రతిరోజు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే ఖాళీ టైంలో, ఎప్పుడైతే వాళ్ళు ఫ్రీ టైంలో ఉంటారో ఆ టైంలో కాల్ చేసి రమ్మనివ్వండి. అయితే వచ్చేవారు, అలాగే ఏదో వీడియోస్కి హెల్ప్ చేసేవారు. కనీసం వ్లాగ్స్ ఫుల్ లెంత్ ఎలాగో చేయలేకపోతున్నాను కదా, కనీసం రీల్స్ షార్ట్ వీడియోస్ అయినా చెయ్యాలని చెప్పి ఇంకా అలా చేశాను. దాని తర్వాత ఇంకా నోటీస్ పీరియడ్ తీసుకున్నాను.
అలా 6 మంత్స్ చేసి మానేశాను. ఇంకా లాస్ట్ 1 మంత్‌లో ఇంకా మానేస్తున్నాను అనగా, ఆ 1 మంత్ చాలా గట్టిగా చేశాననమాట. అయితే చాలా హైదరాబాద్‌లో చాలా తిరిగాను. ఫేమస్ రెస్టారెంట్స్, పబ్స్, ఫేమస్ ఏన్షియంట్ ప్లేసెస్, చార్మినార్ అన్నీ చాలా తిరిగాను. అవి షార్ట్స్ అప్‌లోడ్ చేశారు. మీరు చూడండి. ఆ షార్ట్స్ తాలూకు లింక్స్ అన్నీ నేను నా కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఆ షార్ట్స్ అన్ని పక్కా చూడండి. సో ఫైనల్‌గా నేను ఏం చెప్దాం అనుకుంటానంటే, బీపీఓ జాబ్స్ ఆర్ నాన్ ఐటీ జాబ్స్ చేస్తూ మీ ప్యాషన్ మీద కూడా మీరు కాన్సంట్రేషన్ చేయగలరు అని మీరు అడిగితే నేను ఒకటే చెప్తున్నాను. అది ఒకడైతే చేయలేరు. మీ మైండ్ సెట్ తో ఇంకో పర్సన్ ఉండాలి. మీరిద్దరు బాండింగ్ బాగుండాలి. మీ ఇద్దరు కలిపి అది చేస్తేనే జాబ్ చేస్తూ ఈ ప్యాషన్ సక్సెస్ చెయ్యొచ్చు. లేదు ఇలా జాబ్ చేస్తాం ఇది చేస్తాం అని అంటే అసలు అయ్యే పని కాదు. ఎందుకంటే మీరు ఆ డబ్బులన్నీ మీ ఖర్చులుగా అయిపోతాయి. మీకు వచ్చిన శాలరీ అంతా మీ ఖర్చులుగా అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మీకు నాన్ ఐటీ జాబ్స్, బీపీఓ జాబ్స్ అంటే మ్యాక్స్ మీకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ అనేది చాలా దరిద్రం. అసలు మీకు హెల్త్ ఇష్యూస్ సివియర్ గా వస్తాయి. నేను జాబ్ మానేయడానికి రీజన్ మెయిన్ నైట్ షిఫ్ట్స్ వల్ల. ప్లస్ నాకు ఇన్స్టాగ్రామ్ లోనైతే 12.5K ఫాలోవర్స్ ఉండేవారు. ఎప్పుడైతే ఈ వీడియోలు అన్ని గ్యాప్ ఇస్తాను తగ్గిస్తాను ఈ జాబ్ వల్ల మొత్తం చాలా మంది అన్ఫాలో చేస్తారు. 12.5K నుండి 11.2Kకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి వైజాగ్ వచ్చాను కాబట్టి మళ్ళీ అలా వీడియో స్టార్ట్ చేశాను. సో ఇన్స్టాలో 11.2K టు ఇప్పుడు మళ్ళీ 11.5K రీచ్ అయ్యారు. అలా మెల్లిమెల్లగా చేస్తున్నాను. ఇక దీన్ని బట్టి ఏం అర్థమైందంటే, ఏదైనా పని మీరు స్టార్ట్ చేసేటప్పుడు అది మధ్యలో ఆపేయకూడదు. మధ్యలో ఆపేస్తే చేసింది కూడా మొత్తం పోద్ది. ఆ చేసిన సగం కూడా పోద్ది. సో ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు అది చివరి వరకు చేసినంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. లేదా ఆ పని చేస్తూ ఈ పని కూడా చేస్తాం, 2 పనులు ఒకేసారి చేస్తాం అంటే అటు కాక ఇటు కాక ఇలా మధ్యలో ఉండిపోతాం. సో అది మీరు బాగా గుర్తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్ని ట్రస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ఏదో స్కూల్ ఫ్రెండ్ కదా, కాలేజ్ ఫ్రెండ్ కదా, ఈడు మనతో మంచిగా ఉంటాడు అలాగని చెప్పి నమ్ముకోకండి. మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్ బట్టి ఎవరు ఎలా మారుతారో తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో బాగా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.